రాష్ట్రంలో ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ జేఏసీ అమరావతి నాయకులు కోరారు. ఈ నెల 20వ తేదీన సీఎస్తో జరిగిన సమావేశంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించామన్నారు. కోట్లాది రూపాయల బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందన్న నేతలు రాబోయే 3 నెలల్లో తమ డిమాండ్ల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. విజయవాడలోని రెవెన్యూ భవన్లో జరిగిన ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ మేరకు తీర్మానాలు చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని నాయకులు స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్థికేతర ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ అంశాలన్నీ కూడా వారికి స్పష్టంగా చెప్పాం. అనేక సెక్టార్లు అన్ని విషయాలు కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం. మా బకాయిలు వేల కోట్ల ఉన్న సంగతి గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పుడు బకాయిల మాట సంగతి లేదు, పిఆర్సీ లేదు, డిఏలు లేవు, ఐఆర్ లేదు, ఏ చర్చ లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు ఎంతో ఆశగా కూటమి ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ పెద్దని తండ్రి పాత్రగానే పోషిస్తాం. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్నాళ్ళు వేచి చూసాం. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య ద్వారా అవలంబిస్తే ఏ విధమైన పోరాటాలు చేశాం. ఆ ప్రభుత్వం పట్ల ఉద్యోగులు ఏ విధమైన తీర్పునిచ్చారనేది ప్రజలకి తెలుసు, ప్రభుత్వాలకి తెలుసు, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వ పెద్దలకు కూడా తెలుసని మేము అనుకుంటున్నాం. నెక్స్ట్ కార్యవర్గంలో సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికి వెనకడుగేసే పరిస్థితి ఉండదు.